జపాన్ అని ఒక చిన్న దేశం. జపాన్ దేశంలో 15% మాత్రమే భూభాగం నివాస యోగ్యమైన భూభాగం. మిగతా 80% అంతా గుట్టలు, కొండలు, నదులు, వంకలు, వాగులు, డొంకలు, అందులో ఎవరు ఉండలేరు. జపాన్ ఒకటే ఒక దేశం ప్రపంచంలో భూమి మీద అటం బాంబు దాడికి గురైన ఒకే ఒక దేశం జపాన్. హిరోషిమా, నాగసాకి మీద సెకండ్ వరల్డ్ వార్ లో బాంబు పడింది, మీకు తెలుసు. అక్కడ చాలా మంది చచ్చిపోయారు, అదంతా మీకు తెలుసు. జపాన్ లో ప్రకృతి యోగ్యంగా ప్రకృతి వనరులు లేవు. అక్కడ ప్రకృతి ఇచ్చిన వనరులు లేవు. తాగుదామంటే నీళ్లు కూడా చక్కగా లేవు. వాళ్ళకి పంటలు పండించుకునేందుకు జాగలేదు. మళ్ళీ ఎప్పటికప్పుడు సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి. కానీ జపాన్ ఈ రోజు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తి. 3rd మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఎకానమీ చూసుకుంటే. ఫస్ట్ యునైటెడ్ స్టేట్స్, రెండవది చైనా, మూడవది జపాన్. జపాన్ పాపులేషన్ ఎంత ఎరికేనా? 12 కోట్లు. మన పాపులేషన్ ఎంత ఎరికేనా? మరి వాళ్ళకి సునామీ వచ్చే, భూకంపాలు వచ్చే, వాళ్ళకు నీళ్లు దిక్కు లేకపోయే, భూమి దిక్కు లేకపోయే, బాంబులు పడే, అందులోకెళ్లి 45లో బాంబులు పడితే ఈ రోజు 2023 సంవత్సరంలో జపాన్ 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎట్లా ఎదిగింది? ఒకటే ఒక్కటి వాళ్ళు చేసింది, సింగిల్ మైండెడ్ ఫోకస్ ఆన్ హ్యూమన్ ఇంటెలెక్ట్. వాడు వాడింది, మనం వాడింది ఏంటంటే దేవుడు ఈక్వల్ గా ఇచ్చిన బుర్ర ఏదైతుందో వాడు బాగా వాడిండు, మనం వాడలేదు.